అనగనగా జక్కులమిట్ట అనే చిన్న కొండగుట్టకు సమీపంలోని ఓ గ్రామంలో ఓ ధనికుడైన భూస్వామి ఉండేవాడు. ఆయన భార్య గొప్ప పనిమంతురాలు. రోజంతా ఇంటి పని చెయ్యటమే కాకుండా అర్ధరాత్రి వరకు మేలుకొని కూర్చుని ఇంటిల్లిపాదికి కావలసిన నూలును రాట్నంతో తానే వడికేది. తానే కండెలకు చుట్టుకునేది. తానే పడుగు పేక వేసి మగ్గం మీద బట్టలు నేసేది. ఇంత చాకిరీ చేయటం వల్ల ఒక్కోసారి ఆమె చాలా అలసిపోయేది. అయినా ఓర్చుకొని పనిచేసేది, కాని మానేది కాదు. ఓ రోజు రాత్రి అందరూ భోజనాలు చేసి నిద్రపోయాక భూస్వామి భార్య రాట్నం ముందు కూర్చొని నూలు వడుకుతూ, అబ్బబ్బా, ఎంత పని చేసినా ఈ పని తెమల్దు. ఎవరైనా వచ్చి కాస్త సాయం చేస్తే ఎంత బాగుండు అనేసింది. ఆ వెంటనే తలవాకిలి ఎవరో కొట్టిన చప్పుడైంది. భూస్వామి భార్య ఈ సమయంలో ఎవరై ఉంటారా అని ఆశ్చర్యపడుతూ లేచి వెళ్లి తలుపు గడియ తీసింది. ఒక మరుగుజ్జు ఆడమనిషి హడావిడిగా వచ్చి రాట్నం ముందు కూర్చొని నూలు వడకసాగింది. భూస్వామి భార్య తలుపు వేయబోతుండగా మరో మరుగుజ్జు మనిషి వచ్చి కండెను తీసుకొని నూలు చుట్టసాగింది. ఈ విధంగా ఒకరి తర్వాత ఒకరుగా 6-7 మరుగుజ్జు స్త్రీలు లోపలికొచ్చేశారు. అందరూ తలా ఒక పని అందుకున్నారు. కీసర గొంతులతో గోల పెడుతూ చక్కచక్కా అన్ని పనులు ఒకేసారి చేయసాగారు. ఒక ఆమె నూలు వడికింది. ఇంకో ఆమె కండెలకు నూలును చుట్టింది. మరో 2 మగ్గం మీద కూర్చున్నారు. మరో 2 అద్దకం అద్దే నీటి బాన కింద మంటను పెట్టారు. వాళ్లు చేసే గోలకు ఇల్లంతా దద్దరిల్లింది. పక్క గదిలో పడుకొని నిద్రపోతున్న తన భర్త లేస్తాడేమో, తనను అరుస్తాడేమోనని ఇంటావిడ భయపడిపోయింది. కాని ఏదో మంత్రం వేసినట్టు ఆయన లేవనేలేదు. అది చూసి భూస్వామి భార్యకు వీళ్లంతా మంత్రాలు తెలిసిన మరుగుజ్జులే ఉంటారని సందేహం కలిగింది. జక్కుల మిట్టలో మంత్రాలు తెలిసిన మరుగుజ్జులు నివాసం ఉంటారని జనం చెప్పుకునేవారు. వారికి కొన్ని అసాధారణ శక్తులు ఉంటాయని ప్రజలు వారంటే భయపడేవాళ్లు. భూస్వామి భార్యకు భయమేసింది. ఇంతమంది మంత్రాలు తెలిసిన మరుగుజ్జుల మధ్య తాను ఒంటరిదైపోయింది. వాళ్లు చేసే గోలకి అందరూ లేచొస్తే బాగుండునని ఆమె కనిపించింది. కాని ఒక్కరూ లేవలేదు. ఈలోగా ఆ మరుగుజ్జులు ఆమెను ఖాళీగా ఉండనీయలేదు. ఒకరు తాగడానికి మంచినీళ్లు కావాలని, కొందరేమో ఆకలవుతున్నదని, తినటానికేమైనా చేసి పెట్టమని అన్నారు. భూస్వామి భార్య వంటింట్లోకెళ్ళి కట్టెల పొయ్యి రాజేసి వంట మొదలుపెట్టింది. ఆమె చేసే వంట చేస్తూనే ఉంది. వాళ్లు తింటూనే ఉన్నారు. వారి ఆకలి తీరే లక్షణాలేవీ కనిపించలేదు. ఈ మరుగుజ్జులను ఎలా వదిలించుకోవాలా అని ఆలోచిస్తుండగా భూస్వామి భార్యకు తమ పొరుగున ఉన్న ముసలమ్మ గుర్తుకొచ్చింది. ఆ ముసలమ్మకు మంత్రాలు తెలిసిన మరుగుజ్జుల గురించి చాలా విషయాలు తెలుసు. ఆ చుట్టుపక్కల ఉండేవాళ్లలో మరుగుజ్జులను కళ్లతో చూసిన మనిషి ఆవిడొక్కతే. వెంటనే భూస్వామి భార్య చేసే వంట వదిలేసి దొడ్డిదారిన వెళ్లి ముసలమ్మను లేపి జరిగిన విషయమంతా చెప్పింది. అయ్యో పిచ్చిదానా, ఆ మరుగుజ్జులు రాకుండా ఉండాలేగాని వస్తే వదలరు. అజ్ఞానం చేత నువ్వే వాళ్లను ఆహ్వానించావు. ఇక ఎన్నడూ ఇలా సహాయం అడక్కు. వాళ్లను వెళ్లగొట్టే ఉపాయం చెబుతా విను. ఇంటి బయట నిలబడి జక్కుల మిట్ట తగలబడిపోతోందని కేకలు పెట్టు. ఆ కేకలు విని అందరూ బయటకి పరిగెత్తిపోతారు. అప్పుడు నీవు తలవాకిలికి గడియ పెట్టి వాళ్ళేయే వస్తువులు ఎక్కడెక్కడ వదిలి వెళ్లారు వాటన్నిటినీ కదిలించి తలకిందలు చేసుంచు అని ముసలమ్మ భూస్వామి భార్యకు చెప్పింది. వెంటనే ఆమె తనింటికి తిరిగి వచ్చి బయటే నిలబడి, అయ్యయ్యో మంటలు, జక్కుల మిట్ట అంటుకుని మండుతున్నది అని కేకలు పెట్టింది. ఈ కేకలు విని మరుగుజ్జు స్త్రీలందరూ పరిగెత్తుకుంటూ బయటకొచ్చారు. ఎందుకంటే వాళ్ల ఇళ్ళు, పిల్లలు, సంసారాలు అన్నీ ఆ జక్కుల మిట్టలోనే ఉన్నాయి. వాళ్లలా బయటికి రాగానే భూస్వామి భార్య గబగబా లోపలికెళ్ళి గడియ పెట్టేసి వాళ్లు వాడిన వస్తువులన్నిటినీ
ముసలమ్మ చెప్పినట్టు కదిలించి బోర్లించి పెట్టేసింది. తమ మిట్ట తగలబడ్డం లేదని తెలియగానే మరుగుజ్జులు మళ్లీ వచ్చి తలుపు తట్టారు. కాని భూస్వామి భార్య తలుపు తీయలేదు. వాళ్ళంతటితో వదలక ఓ రాట్నం వచ్చి తలుపు తీ అంటూ వాళ్ళు వాడిన ప్రతి వస్తువును కేకపెట్టారు. ఒక్క వస్తువు పలకలేదు, కదల్లేదు. చివరికొక మరుగుజ్జు ఓ బాల కింది కట్టెపుల్ల తలుపు తీ అన్నది. బాన కింద మండుతున్న కట్టెపుల్ల అమాంతంగా లేచి తలుపు గడియ తీయటానికి బయలుదేరింది. వెంటనే భూస్వామి భార్య లోటా నీళ్లు దానిపైన పోసేసరికి ఆ కట్టెపుల్ల కాస్త సుయ్యమని చల్లారి అక్కడే పడిపోయింది. తలుపు తట్టడం మానేసి మరుగుజ్జులు ఇంటి బయట కీచు గొంతులతో గోల చేస్తున్నారు. భూస్వామి భార్య తన భర్త నిద్ర లేపటానికి ప్రయత్నించింది. కాని ఆ మనిషి గురకపెట్టి నిద్రపోతూ ఎంతకీ లేవలేదు. ఇలా కాదని ఆమె లోటా నీళ్లు తెచ్చి తన భర్త మీద కుమ్మరించింది. దాంతో భూస్వామి దబ్బున లేచి బయట గోలేంటి అంటూ వెళ్లి తలవాకిల్లి తలుపు తెరిచి చీకట్లోకి ముఖం చిట్లిస్తూ చూశాడు. అక్కడెవ్వరూ కనపడలేదు. అప్పటికి ఆ మరుగుజ్జులు తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత వాళ్ళు ఎవరి ఇళ్లకు రాలేదు. Hi kids! Hope you liked the video. Subscribe for more videos. Visit us in Facebook and Twitter. Thank you.